వైసీపీ మార్పులు చేర్పులు వ్యవహారం మంత్రి మేరుగు నాగార్జునకు తలనొప్పిగా మారింది. గుంటూరు జిల్లా వేమూరు నుంచి ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు నాగార్జునను షిఫ్ట్ చేశారు జగన్. నూతలపాడులో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని నాగార్జునకు టికెట్ ఇచ్చారు. దాంతో సదరు ఎమ్మెల్యే మంత్రికి ముఖం కూడా చూపించడమే మానేశారు. దానికి తోడు నియోజకవర్గం వైసీపీలో రోజుకొక డ్రామా తెరపైకి వస్తూ నాగార్జునకు తలనొప్పిగా మారుతున్నాయట. కాయ ఎఫెక్ట్తో అనవసరంగా నియోజకవర్గం మారివచ్చానని సన్నిహితుల దగ్గర ఆయన వాపోతున్నారట. ఒక పక్క నామినేషన్ల హడావుడి మొదలై అసలు సిసలు ఎన్నికల జాతర కనబడుతుంది. అయితే ప్రకాశం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సంతనూతలపాడు వైసీపీలో మాత్రం అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల్లో భాగంగా వైసీపీ అధిష్టానం గుంటూరు జిల్లా వేమూరు సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మేరుగు నాగార్జునను సంతనూతలపాడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా పంపి ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించింది. సంతనూతలపాడు ఎమ్మెల్యేగా సుధాకర్ బాబు ఉన్నప్పటికీ ఆయన్ను కాదని పక్క జిల్లాకు చెందిన నాగార్జునను పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడే నియోజకవర్గంలో కొందరు నేతలు ఆయన్ను వ్యతిరేకించారు. అయితే పార్టీ పెద్దల బుజ్జగింపులతో పరిస్థితులు సెట్ అవుతున్నట్లు కనిపించాయి. అలా అంతా ఓకే అనుకున్న టైంలో ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు కూడా లేని తరుణంలో మళ్లీ అసమ్మతి నేతల సమావేశాలు అలకలు మొదలవడం మంత్రి మేరుగు నాగార్జునకు తలనొప్పిగా మారిందట. మేరుగు నాగార్జున సొంత నియోజకవర్గమైన వేమూరు వదిలిపెట్టి సంతనూతలపాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి స్థానిక నేతల వర్గాలు ఏర్పడి ఆయనకు చుక్కలు చూపిస్తున్నారట. ఆయనకు సంతనూతలపాడు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబుతో పాటు నియోజకవర్గంలోని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు వ్యతిరేకించారు. తమ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా పక్క జిల్లాకు చెందిన నేతకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగార్జునకు కాకుండా స్థానికంగా ఉండే వ్యక్తికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని, లేకపోతే సహకరించేదే లేదని వైసీపీ పెద్దలకు అల్టిమేటం జారీ చేశారు. అయితే జగన్ నిర్ణయంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో స్థానిక నేతలు సైలెంట్ అవ్వక తప్పలేదు. ఆ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ బాబు మంత్రి నాగార్జునకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మొదట్లో సంతనూతలపాడు ఇన్ఛార్జ్ బాధ్యతలు నాగార్జునకు అప్పగించడంపై బాలినేని సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తరువాత బాలినేని మెత్తపడ్డారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశం నిర్వహించిన పార్టీ పెద్దలు నేతలకు సర్ది చెప్పడంతో నాగార్జునతో కలిసి పనిచేసేందుకు వైసీపీ క్యాడర్ ఒప్పుకుంది. దాంతో పార్టీలో అంతర్గత సమస్య సమసిపోయిందని అందరూ భావించారు. ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో పార్టీలోనే లుకలుకలు మళ్లీ ఫోకస్ అవుతున్నాయి. ఎమ్మెల్యే సుధాకర్ బాబును బుచ్చగించడానికి వైసీపీ అధిష్టానం ప్రకాశం జిల్లా పార్టీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా పదవి ఇచ్చింది. ఆయన హోదాలో అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నప్పటికీ సంతనూతలపాడు నియోజకవర్గం వైపు మాత్రం చూడడం లేదు. తనని కాదని మేరుగు నాగార్జునకు టికెట్ ఇవ్వడంతో ఆయన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేశారు. గత ఎన్నికల్లో దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేదు. చీమకుర్తి మండలం గ్రానైట్ గనులకు పెట్టింది పేరు. స్వతహాగా గ్రానైట్ వ్యాపారి అయిన బూచేపల్లికి చీమకుర్తి మండలంలో పలుకుబడి ఉంది. గత ఎన్నికల్లో ఆయన సంతనూతలపాడు సెగ్మెంట్లో సుధాకర్ బాబుకు సపోర్ట్గా నిలిచి వైసీపీ విజయంలో తన వంతు పాత్ర పోషించారు. ప్రస్తుతం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉండడంతో సంతనూతలపాడుపై ఫోకస్ పెట్టడం లేదు. అది కూడా నాగార్జునకు మైనస్ అయిందంటున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు నాగార్జునకు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతుంది. మంత్రి నాగార్జున తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఒక వర్గం పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటుంది. మరోవైపు అసమ్మతి నేతలు టీడీపీలో టచ్లో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం నాగార్జునకు కంటి మీద కురుకు లేకుండా చేస్తోందట. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు బయటపడకపోయినా నియోజకవర్గంలో తెర వెనుక రాజకీయం నడుపుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. నియోజకవర్గంలో నాగార్జునను వ్యతిరేకిస్తున్న
ఒక వర్గం నేతలను సుధాకర్ బాబు దగ్గరకు చేర్చుకుని మరొక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారని, ప్రస్తుతం వారితోనే మంత్రి నాగార్జునకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో సంతనూతలపాడు వైసీపీ రాజకీయాలు మరలా మొదటికి వచ్చాయని టాక్ నడుస్తోంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే తెర వెనుక రాజకీయం చేయడం పట్ల నాగార్జున ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. ఆ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై క్యాడర్కు వివరణ ఇచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు అంచనా వేయకుండా ఈ నియోజకవర్గానికి ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారని అంటున్నారట మంత్రి మేరుగు నాగార్జున. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంతనూతలపాడు వైసీపీలో నెలకొన్న పరిణామాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి నాగార్జున నియోజకవర్గానికి కొత్త. అక్కడ ఆయనకు సొంత ఇమేజ్ కాని క్యాడర్ కానీ లేవు. ఆయన అచ్చగా వైసీపీ ప్రభుత్వం చేపట్ట సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిపై ఆధారపడుతున్నారు. మరి చూడాలి జిల్లా మారి వచ్చిన ఆ మంత్రి ఫ్యూచర్ ఎలా ఉంటుందో. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఆశీస్సులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఇంత వాడైతే నా మీద చాలా జరిగినాయి. నా మీద పోలీస్ కేసులు ఏవో పంపారు, రకరకాల పంపారు. చాలా అవినీతిగా రకరకాల ఆలోచనలు ప్రజల్లో తప్పుడు ఆలోచనలు హెడ్ స్టాక్ అని చెప్పారు. నేను చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు నేను 86 శిష్యుడిగా అయితే నన్ను పైకి ఈరోజు తీసుకురావడానికి నా క్యారెక్టర్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీలో ఇన్ని అవకాశాలు ఇవ్వడానికి నా క్యారెక్టర్. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను అంచనా వేయకుండా ఆ నియోజకవర్గానికి ఎరక్కుపోయి వచ్చి ఇరుక్కుపోయా అని అంటున్నారట మంత్రి మేరుగు నాగార్జున. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంతనూతలపాడు వైసీపీలో నెలకొన్న పరిణామాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి నాగార్జున నియోజకవర్గానికి కొత్త. అక్కడ ఆయనకు సొంత ఇమేజ్ కానీ క్యాడర్ కానీ లేవు. ఆయన అచ్చంగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిపై ఆధారపడుతున్నారు. మరి చూడాలి జిల్లా మారి వచ్చిన ఆ మంత్రి ఫ్యూచర్ ఎలా ఉంటుందో.